हसन मदीना टूर्स एंड ट्रैवल्स का एक ही मकसद, हर गरीब और साहिब इस्तिताअत उम्मत मुस्लिमा का हज और उम्रा कम से कम रकम में अदा हो। आपका अपना भरोसेमंद ट्रैवल्स 10 साल से हज उम्रा की खिदमत देते आ रहा है। तेलंगाना से आज़मीन हज की रवानगी का अमल मुकम्मल हो चुका है। तेलंगाना से आज़मीन हज के आखिरी काफिले को रियासती वजीर जंगलात श्रीमती कोंडा सुरेखा ने हज कैंप से झंडी दिखाकर रवाना किया। तेलंगाना हज कमेटी से जुमला 9,331 आज़मीन की रवानगी अमल में आई है। तमाम आज़मीन हज की रवानगी के साथ ही हज कैंप का भी इख्तिताम अमल में आया। श्रीमती कोंडा सुरेखा ने आज़मीन से खिताब करते हुए कहा कि जब वो हज की सआदत हासिल कर ले तो अपनी जिंदगियों में मुस्बित तब्दीलियां लाए। उन्होंने आज़मीन को मशवरा दिया कि वो अपने सफ़र हज के दौरान ज़्यादा से ज़्यादा इबादतों और दुआओं में वक्त गुजारे और हज से वापसी के बाद भी गुनाहों से इज्तनाब करे। सदरनशीन हज कमेटी मौलाना सैयद शाह गुलाम अफजल बयाबानी ने सदारती खिताब में नौजवान आज़मीन पर जोर दिया कि वो ज़ईफ़ और मुअम्मर आज़मीन की हर कदम पर मदद करने को तैयार रहे और उनका ख्याल रखे। आज़मीन की रवानगी के मौके पर सदरनशीन वक्फ बोर्ड सैयद अजमतुल्लाह हुसैनी, सदरनशीन अक़लियती मालियती कॉरपोरेशन अब्दुल्ला कोतवाल, हज कमेटी के अहदेदारों के अलावा कई कारकुनान और दीगर मौजूद थे। అందరికీ కూడా నమస్కారం। ఈరోజు హజ్‌యాత్రకు చివరి ఫ్లైట్ వెళ్తున్న సందర్భంగా మీకు మరి జెండా ఊపు పంపించడానికి నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినటువంటి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సోదరులు ఖుస్రూ పాషా గారికి, వేదిక మీద ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి మైనారిటీ రాజీ పెద్దలకు, మరి వేదిక మీద కూర్చున్నటువంటి చైర్మన్ గారికి, అదేవిధంగా ఇతర ముఖ్యులకి, ఈరోజు హజ్కు వెళ్తున్నటువంటి యాత్రికులకు, అదేవిధంగా వారితో పాటు వచ్చినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కరిస్తూ మరి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే మైనారిటీస్ వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా కూడా హజ్ యాత్రకు వెళ్ళాలి అనేటువంటి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరితే మరి వాళ్ళకు స్వర్గం ప్రాప్తిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం, వాళ్ళు గతంలో చేసిన పాపాలన్నీ కూడా పోతాయి, మళ్ళీ పాపాలు చేయకుండా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో తిరిగి అక్కడి నుంచి రావడం జరుగుతుంది. వెళ్ళిన వాళ్ళు 40 రోజుల పాటు అక్కడే ఉండి నిష్ఠతో మరి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి వాళ్ళ జీవనాన్ని గడిపి వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, అదేవిధంగా వాళ్ళ ప్రాంతం కోసం, తెలంగాణ కోసం, అదేవిధంగా తెలంగాణలో ఉన్న ప్రజల కోసం, మరి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ కోసం కూడా వారు ప్రార్థించి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కూడా రాకూడదు, మరి అల్లా మమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలి అని చెప్పి వారు ఎప్పుడు కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి అంత నిష్ఠతో చేసేటువంటి కార్యక్రమం మరి మన తెలంగాణ నుంచి ఈరోజు లాస్ట్ ఫ్లైట్ వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా ఖుస్రూ పాషా గారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో వెళ్ళేవాళ్ళు చాలా ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు, మరి వాళ్ళకి ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా మరి ముందుకు నడవాలి అనేటువంటిది తెలిసేది కాదు. కానీ ఈసారి వారు ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఖుస్రూ పాషా గారు మరి అందరూ ఖాదీలతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసి మరి వాళ్ళకు వాళ్ళ జిల్లాల నుంచి కానీ వాళ్ళ గ్రామాల నుంచి కానీ మొదలుపెట్టే ఈ రోజు ఇక్కడికి వచ్చే వరకు కూడా ప్రతిదీ వాళ్ళకి ఏం అవసరం ఉందో ఆ సౌకర్యాలన్నీ కూడా కల్పించి, మళ్ళీ మీరు హజ్ దగ్గరికి అక్కడ కూడా మీకు అన్ని సౌకర్యాలు కల్పించి, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా ఇల్లు చేయడానికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించి ఈరోజు మిమ్మల్ని ఇంతమందిని పంపడం అంటే అది మరి ఖుస్రూ పాషా గారు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను. మరి ఇటువంటి కార్యక్రమం చేయడం అంటే మరి అది చిన్న విషయం కాదు, చాలా మరి పెద్ద రిస్క్తో కూడినటువంటి కార్యక్రమం అయినా కూడా వారి ఒక పెద్ద మనిషిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారికి సహకరించిన ఇతర జాతులకు కూడా ఈ వేదిక మీద నుంచి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మీరు అందరూ కూడా క్షేమంగా వెళ్ళి రావాలని కోరుకుంటూ మరి లాస్ట్ ఫ్లైట్ వెళ్తుంది. మీరు వెళ్ళినప్పుడు మన తెలంగాణ ప్రజల బాగోగులు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం
కుటుంబం కూడా బాగుండాలని మీరు అక్కడ ప్రార్థన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మరి మనకు మైనారిటీస్కి ఎప్పుడు కూడా కాంగ్రెస్ అండగా ఉంటుంది, ఆ విషయం మీకు తెలుసు. మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా వారు మనకు హజ్ హౌస్ కట్టుకోవడానికి 20 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసిన విషయాన్ని మరి ఇక్కడ మీకు తెలియజేస్తా ఉన్నానా. 50 करोड़ रुपया आपके लिए हज हाउस बनने के लिए हमारा रेवंत रेड्डी साहब जरूर सैंक्शन किए, वो जरूर आने वाले दिनों में हैदराबाद पे हम लोग कंस्ट्रक्शन करने वाला है। आप सबको और एक बार कंग्रेचुलेशन, और आप जाके अच्छा तरह जाके और अच्छा तरह रिटर्न आके हमारा दुआ करना, हमारा नाम से, हमारा गवर्नमेंट नाम से और हमारा तेलंगाना पब्लिक के नाम से दुआ करके हम सबको अच्छा रहना बोल के अल्लाह से पूछ के हमारे को दुआ करना बोल के एक बार बता के మీ అందరి దగ్గర నుంచి కూడా సెలవు తీసుకుంటామని మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్. हसन मदीना टूर्स एंड ट्रैवल्स का एक ही मकसद हर गरीब और साहिब इस्तिताअत उम्मत मुस्लिमा का हज और उम्रा कम से कम रकम में अदा हो। आपका अपना भरोसेमंद ट्रैवल्स 10 साल से हज उम्रा की खिदमत देते आ रहा है। हर महीना 10 ग्रुप की रवानगी, भरोसा आपका, खिदमत हमारी। दीदार करें काबा और मदीने का। मक्का होटल 200 मीटर्स, मदीना होटल 50 मीटर्स, बेहतरीन एयर कंडीशन अकोमोडेशन के साथ 3 टाइम हैदराबादी हाइजीनिक फूड, लग्जरी एसी बस ट्रांसपोर्ट, बेहतरीन मौल्लिम की निगरानी में 2 बार उम्रा की अदायगी, आलिम दीन के जरिए मक्का और मदीना की जियारतें, लॉन्ड्री सर्विस, जमजम एहराम फ्री, रियाजुल जन्ना की नमाज का अपॉइंटमेंट, शोल्डर बैग हैंड बैग फ्री, डायरेक्ट फ्लाइट। हैदराबाद से हैदराबाद तक बुजुर्ग हजरात के लिए पर्सनल खिदमत गुजार की सहूलत भी रहेगी। इमाम और हाफिज कुरान आलिम दीन के लिए खुसूसी डिस्काउंट। अगर आप 3 महीने पहले बुकिंग करते हैं तो आपके लिए 7% का डिस्काउंट रहेगा। इसके अलावा यूके, यूरोप, ऑस्ट्रेलिया, यूएसए के स्टूडेंट्स और B1 B2 वीजा की सर्विस सक्सेस गारंटी के साथ रहेगी। हसन मदीना टूर्स एंड ट्रैवल्स, सुभान कॉलोनी, बल्लागुड़ा, बिसाइड मार्वल पैलेस, हैदराबाद।